రేకుల మీద కూడా మొక్కలు వచ్చాయి. అదిరిపోయింది కదా ఇల్లు. ఏం లొకేషన్ మొన్న భయ్యా ఎక్కడున్నా ఒంటరి వ్యాప్సామని అక్కడ ఉంది. మహానగరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పెట్టికి తాళం అది పడిపోయింది. హౌరా నుంచి ముంబై అయితే వెళ్తుంది ఇప్పుడు ఆ బండి. ఏనమ్మా కన్నా సౌఖ్యమా అన్నట్టుంది. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మనం వారణాసి నుంచి ముంబై వరకు అయితే ప్రయాణించబోతున్నాం. ఏ ట్రైన్లోనే తెలుసా? మహానగరి ఎక్స్ప్రెస్. పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. నాకు తెలిసి అదిరిపోద్ది ట్రైన్ జర్నీ. ప్రస్తుతం నేనున్నది శ్రీరామ్ పేయింగ్ గెస్ట్ హౌస్. గైస్ అసలు ఇలా సర్వీసెస్ ఉన్నాయి, మత్తిపోయింది. లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, అనుకోకుండా మన ట్రైన్ లేట్ అవ్వడం, లేట్ అయితే ఎలా జరుగుద్ది అని వచ్చా. ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఇచ్చిన హోపు, వీళ్ళ సర్వీస్ అయితే నెక్స్ట్ లెవెల్. మీరు ఎవరైనా వారణాసి వస్తుంటే మటుకు డెఫినెట్లీ ఈ గెస్ట్ హౌస్ని అయితే నేను హైలీ రికమెండ్ చేస్తా. దేని గురించో తెలుసా? వీళ్ళకు ఫిక్స్డ్ ఐటినరీ ఉందన్నమాట. ఏ టైంకి మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి, ఏ టైంకి ఘాట్కి వెళ్ళాలి, ఏ టైంకి బోటింగ్కి వెళ్ళాలి. అండ్ వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ చూస్తే మత్తిపోతుంది లిటరల్లీ. ఇగోండి ఈ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎవరికైనా కావాలన్నా కూడా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి నోట్ చేసుకోండి. వారణాసి వస్తుంటే మటుకు వీళ్ళ సర్వీసెస్ ఎన్ని సర్వీసెస్ ఉన్నాయంటే అసలు లిటరల్లీ ఎవ్వరు కూడా ఇంత సర్వీస్ చేయరు. రాత్రి నన్ను హారతికి తీసుకెళ్లారు. అయ్య బాబోయ్, శయన హారతి అని. జన్మ ధన్యం అనుకోండి. మనం చాలా ఇబ్బంది పడతాం అనమాట. ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఏంటి, దర్శనానికి ఎలా వెళ్ళాలి, స్పర్శ దర్శనం ఎప్పుడు, ఇవేమీ తెలియదు మనకి. కానీ వీళ్ళు డైరెక్ట్ స్పర్శ దర్శనానికి అయితే తీసుకెళ్తున్నారు. నిన్న నేను లేట్గా రావడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. లేదంటే ప్రతిరోజు మధ్యాహ్నం 2ంటికి వీళ్ళు స్పర్శ దర్శనానికి అది తీసుకెళ్తారు అనమాట. ఇంకొక విషయం, వితౌట్ ఛార్జింగ్ ₹1 సర్వీసెస్ అన్నీ కూడా. ఇవన్నీ వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ అనమాట. ఫ్రీ పికప్ అది చేసుకుంటారు. 1 కిలోమీటర్ అరౌండ్లో ఉన్న ఆటో దిగి వీళ్ళకి కాల్ చేస్తే బండి మీద వచ్చి పికప్ చేసుకుని మనల్ని హోటల్ దాకా తీసుకొస్తారు. పెద్దవాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. 2 days టూర్ ప్లాన్ అనమాట ఇది. అండ్ ఇవాళ సర్వీసెస్, ఫ్రీ సర్వీసెస్, ఫ్రీ గైడ్. అమ్మో, నన్నైతే ఉక్కిరి చేశారు, అన్ని చూపించారు. లేట్ చేయకుండా ఇక్కడ నుంచి బయలుదేరి మనం అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. నా ట్రైన్ వచ్చేసి వారణాసి జంక్షన్ నుంచి కాదు, బనారస్ రైల్వే స్టేషన్ నుంచి. వారణాసి అదే మన కాశీలో 3 నుంచి 4 రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట, సపోర్టింగ్ స్టేషన్స్. కాశీ స్టేషన్ ఒకటి, బనారస్ స్టేషన్ ఒకటి, వారణాసి జంక్షన్ ఒకటి. ఇలాగా మీ ట్రైన్ ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఏంటి అనేది ముందుగా చెక్ చేసుకోండి. లాస్ట్ మూమెంట్లో అనుకోండి కాసర్ బేసర్ అయిపోద్ది. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా బయలుదేరిపోతాను. బయలుదేరే ముందు వీళ్ళ దగ్గర డిఫరెంట్ కేటగిరీ రూమ్స్ అయితే ఉన్నాయి. నేను స్టే చేస్తుంది డబుల్ బెడ్రూమ్ అనమాట. వీళ్ళ దగ్గర ఫ్లాట్స్ ఉన్నాయి, దాంతోపాటు డబుల్ బెడెడ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. జనరల్గా కాశీ వచ్చిన వాళ్ళు 9 రాత్రులు 11 రాత్రులు స్టే చేస్తారు. అలాంటప్పుడు మనకి ఫుడ్కి ఏదైనా ఇబ్బంది అయిందనుకోండి, వీళ్ళ ఫ్లాట్లు ఉన్నాయి. వీళ్ళ ఫ్లాట్లో విత్ కిచెన్ ఫెసిలిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నేనున్నది ఫస్ట్ ఫ్లోర్లో. ఇవన్నీ కూడా రూమ్సే, ఇటుపక్క. మీరు ప్రమోషన్ చేస్తున్నాను అనుకోండి, వాట్ ఎవర్ ఏదైనా అనుకోండి. కానీ వారణాసి వచ్చినప్పుడు వీళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ స్టే చేయండి. మీకు చెప్తున్నాను కదా, మీరు 4 రోజుల్లో చేయాల్సిందల్లా 2 రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు. ఇంతేకాదు, వీళ్ళకి ప్రయాగరాజు, అయోధ్య, నెక్స్ట్ నైమిసారణ్యం, ఇవన్నిటి దగ్గర కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి. వీళ్ళు ట్రావెల్స్ కావాలంటే ట్రావెల్స్ కూడా ఉంటుంది, వీళ్ళనైతే కాంటాక్ట్ చేయొచ్చు. ఇది వీళ్ళ రెస్టారెంట్. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, ఎదురుగుండా కూడా రెస్టారెంట్ ఉంది. ఈ స్కూటీల మీదే మనల్ని పికప్ అది చేసుకుంటారనమాట. అండ్ టెంపుల్కి వాటికి అన్నిటిని వీటి మీదే తీసుకొస్తారు. మనకు కావాలన్నా కూడా స్కూటీ ఫ్రీగా సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. మనం ఓన్గా డ్రైవ్ చేయొచ్చండో. వీళ్ళ రిసెప్షన్ ఏరియా, రిసెప్షన్లో చూడండి ఆ శ్రీరామచంద్రమూర్తి. నా రూమ్ అయితే చూసారు కదా, వీళ్ళ ఫ్లాట్ చూద్దాం ఇప్పుడు. ఇది వీళ్ళ ఫ్లాట్, 3 బెడ్రూమ్ ఫ్లాట్. మనకి విత్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. హాలు, డైనింగ్, ఇదొక బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇది. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, ఇక్కడ ఇంకొక బెడ్రూము.
విత్ టీవీ. ఓకే, ఇది ఒక బెడ్రూము అండ్ ఇది ఇంకొక బెడ్రూము విత్ కిచెన్ అని చెప్పాను కదా. కిచెన్ చూపిస్తాను ఆగండి మీకు. ఇది కిచెన్ సామాన్లు అన్నీ ఉన్నాయి. పొయ్యి కావాలన్నా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్కి 2 వాష్రూమ్స్ ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్కి ఒకటి అటాచ్డ్ వాష్రూము, ఇంకోటి కామన్ వాష్రూమ్ అనమాట. ఈ రెండు రూముల్లో స్టే చేస్తున్న వాళ్ళు ఈ వాష్రూమ్ అది యూజ్ చేసుకోవచ్చు. మనకి పెద్ద ఫ్యామిలీ ఎవరైనా వచ్చినా కూడా ఈ ఫ్లాట్ అది ఇస్తారు. రేట్ల గురించి వాటి గురించి కింద డిస్క్రిప్షన్లో ఉంది కదా నెంబర్, వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. ఇది వేరే ఫ్లోర్ అనమాట. ఈ ఫ్లోర్లో మనకి 4 బెడెడ్ రూమ్స్ అలాగే 2 బెడెడ్ రూమ్స్ ఉంటాయి. సో ఇది 4 బెడెడ్ రూమ్ అనమాట. వావ్, చాలా స్పేషియస్గా ఉంది. ఒక ఫ్యామిలీ వచ్చి ఒకే రూమ్లో ఉంటారు చూడండి, వాళ్ళకైతే పర్ఫెక్ట్ సూట్. లేదంటే ఫ్రెండ్స్ అన్న వచ్చారంటే ఫుల్ జోష్లో ఉండొచ్చు. అండి అటాచ్డ్ వాష్రూమ్, కాఫీ బార్ ఉంటుంది, వాటర్ బాటిల్స్ ఉంటాయి, ఫ్లాస్క్ ఉంటుంది. ఇంకొక విషయం చెప్పనా, అందరూ గెస్ట్ హౌస్ అనుకుంటారు కానీ లోపలికి వచ్చాక ఒక 3 స్టార్ ప్రాపర్టీలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఏసీ రూమ్లు. ఇది ఇంకో కేటగిరీ, మనం ఉండే కేటగిరీ రూమ్ అనమాట. బేసిక్గా కాశీ వస్తారంటే గ్రూపులుగా వస్తారు కదా, వాళ్ళకి చాలా యూజ్ అవుద్ది. గ్రిల్ శాండ్విచ్ అయితే చెప్పాను నా బ్రేక్ఫాస్ట్కి విత్ టీ. టేస్టీగా ఉంది. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, చెక్అవుట్ చేసి బయలుదేరతా. సో గైస్, చెక్అవుట్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే చెక్అవుట్ చేశాను. నన్ను బండి మీద వీళ్ళు నా రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. ఇది వీళ్ళ చీరల షాప్ అనమాట. ఇదిగో ఆ బండి మీదే మనల్ని డ్రాప్ చేసేది. చిన్న సందుల్లోంచి మన ప్రయాణం అది ఉంటుంది. ఇప్పుడు చూసారా ఎలా ఉన్నదో. అరే చిలుకలు. ఆ స్వామి ఆశీస్సులు తీసుకుని బయలుదేరుతున్నాను వారణాసి నుంచి. హర హర మహాదేవ శంభో శంకర. వచ్చేసా. ప్రస్తుతం టైం అయితే 9:09 అవుతుంది. మళ్ళీ డ్రాప్ చేసింది ఈ భయ్యానే. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ శ్రీరామ్ పేయింగ్ గెస్ట్ హౌస్. గైస్, మనం ఉన్నది బనారస్ రైల్వే స్టేషన్, వారణాసి జంక్షన్ కాదు. ఇది వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అని చెప్పాను కదా. ఇక్కడ డిస్ప్లే బోర్డు అది ఉంది బయట. మన ట్రైన్ నెంబర్ ఏంటో చూద్దాం. మహానగరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 22178. డిపార్చర్ వచ్చి 9:35 6 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి. లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ ఒక ట్రైన్ జర్నీ చేశాను లాస్ట్ ఇయర్. ఎంటర్ అవుతూనే మనకి రిజర్వేషన్ కౌంటర్, బుకింగ్ కౌంటర్ అన్నీ ఉంటాయి. చలో ప్లాట్ఫామ్ నెంబర్ 6కి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన కూడా ముంబై వెళ్ళే ట్రైన్ ఉంది. బనారస్ నుంచి ఎల్టీటీ అయితే వెళ్తుంది లోకమాన్య తిలక్ టెర్మినస్కి. కానీ నేను ఎక్కబోయే మహానగరి ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ ట్రైన్ సిఎస్ఎంటీకి వెళ్తుంది. బనారస్ స్టేషన్ ఏరియల్ వ్యూ ఎలా ఉంది. ఈ స్టేషన్ కూడా పెద్దదే. ఈ స్టేషన్కి మొత్తం 8 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. ఈరోజు మనం ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. సోర్స్ స్టేషన్లో ఎక్కి డెస్టినేషన్ స్టేషన్లో దిగుతాం. ఇదిగోండి మనం వెళ్ళబోయే ట్రైన్ బనారస్ టు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై సిఎస్ఎంటీ. మన ట్రైన్ని ఆపరేట్ చేసేది సెంట్రల్ రైల్వే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కేటగిరీ అనమాట మన ట్రైన్. ఈసారి నేను 3rd AC అయితే రిజర్వేషన్ చేయించుకున్నాను. నేను టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉంది. RAC అయితే వచ్చింది, ఫుల్ టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 6 బనారస్ రైల్వే స్టేషన్. నా కోచ్ వచ్చి B6 చూడండి, హంసఫర్ కోచ్ ఉంది. B6 63 నా సీట్ నెంబరు. జంపర్ మే బంపర్. మనకు అటు సైడ్ ఉంది ట్రైన్ మూవింగ్ డైరెక్షన్లో, రైట్ సైడ్ అయితే వచ్చింది. సో క్రాస్ ఓవర్స్ అవి బాగా కనిపిస్తాయి. 63 ఇదే సైడ్ లోయర్. కోచ్ అయితే కొంచెం పాత కోచ్ లాగానే ఉంది. లోపల సీటింగ్ కలర్ చూడండి, హంసఫర్ కోచ్లో బ్రౌన్ గ్రే. ఫస్ట్ పెట్టికి తాళం వేయాలి, తాళం వేసి మీద పని చేద్దాం. పెట్టికి తాళం అది పడిపోయింది, ఇంకా మనం లగేజ్ని పట్టించుకోక్కర్లేదు. లోపల కోచ్ అయితే ప్యాక్డ్ ఉంది. ప్రస్తుతం టైం అయితే 9:10 అయింది. 9:35 మన బండి బయలుదేరుతుంది. 9:18 అయితే అవుతుంది. మన ట్రైన్ మూవింగ్ డైరెక్షన్ ఇటు సైడ్ అయితే ఉంటుంది. మన ట్రైన్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా, Jan 1, 1981. మన ట్రైన్కి మొత్తం 4 రేకులు అయితే ఉంటాయి. బనారస్ అండ్ సిఎస్ఎంటీ మధ్యలో అయితే తిరుగుతూ ఉంటాయి.
రేక్ షేరింగ్ ఏమీ ఉండదు మన ట్రైన్కి. బెనారస్ రైల్వే స్టేషన్ కోడ్ BNRS. ఈరోజు మన ఛానల్లో ఇంకొక సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ప్రయాణం అయితే చేయబోతున్నాం. దాంతోపాటు ఒక డిఫరెంట్ రూట్, కొత్త రూట్లో మనం ప్రయాణిస్తున్నాం. గైస్ చాలా మంది చాలా వీడియోలు రిక్వెస్ట్గా అడుగుతున్నారు. అన్ని వీడియోలు చేస్తాను, కొంచెం టైం పడుతుంది. నేను ఒక్కడనే ఉన్నాను, ఒక్కడనే వందలాది రిక్వెస్ట్లు ఒకే రోజులో చేయలేను కదా. 1 నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, దగ్గర 1 year కూడా పట్టచ్చు. ఎందుకంటే ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వస్తున్నాను కదా గైస్. మన దాంట్లో ట్రైన్ వీడియోలతో పాటు కార్ వీడియోలు, బైక్ వీడియోలు, బ్యాక్ ప్యాకింగ్ వీడియోలు, నెక్స్ట్ డెస్టినేషన్ వీడియోలు ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఓన్లీ ట్రైన్ వీడియోలకే బాగా ఆదరిస్తున్నారు. మిగతా వీడియోలు కూడా చూడండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. ప్రతి వీడియో చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం అయితే బయలుదేరింది మన బండి. మన పక్క ప్లాట్ఫామ్లో ఏ బండి ఉందో తెలుసా? ఆనంద్ విహార్ నుంచి బనారస్ వచ్చే బండి, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. ఆనంద్ విహార్ బనారస్ రైల్వే స్టేషన్కి బాయ్ బాయ్. అది LTT వెళ్ళే బండి, బనారస్ టు LTT. ఇందాక చూపించా కదా. మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ ఒకసారి చూద్దాం. 4 జనరల్ కోచెస్ ఉంటాయి. HA1 కోచ్ 1, సెకండ్ AC కోచ్లు 2, థర్డ్ AC కోచ్లు 7, స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ కోచెస్ వచ్చేసి 6 ఉంటాయి. ఈసారి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో నేను వెళ్తున్నాను వెనక్కి. ఎప్పుడు చూడని వారణాసిని అయితే చూశాను, కాశీ మహానగరం. గైస్ ఒకసారి మన ట్రైన్ రూట్ చూద్దాం. బనారస్, కాశీ, చునార్ జంక్షన్, మీర్జాపూర్, వింధ్యాచల్, ప్రయాగ్రాజ్, చికోటి జంక్షన్, మాణిక్పూర్ జంక్షన్, సత్నా, మయ్యార్, कटनी जंक्शन, जबलपुर, सिदरधाम, श्रीधाम, नारसिंहपुर, कांडवा जंक्शन, बुसवाल जंक्शन, जलगांव जंक्शन, पोचरा जंक्शन, चालीसगांव जंक्शन, नंदगांव, मनमाड जंक्शन, नासिक रोड, इगतपुरी, कल्याण, थाने, दादर सेंट्रल, CSMT. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఈరోజు మనం 1511 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తాం. ప్రయాణ సమయం ఎంతసేపు తెలుసా? 26 గంటల 5 నిమిషాలు. సోర్స్ స్టేషన్లో ఎక్కి డెస్టినేషన్ స్టేషన్ చేరుకోవాలంటే 26 గంటల 5 నిమిషాలు మనం ఈ ట్రైన్లో ప్రయాణించాలి. మొత్తం 5 రైల్వే జోన్లు అయితే టచ్ చేస్తాం. ప్రస్తుతం మనం ఉన్నది NER, NRకి వెళ్తాం. NR తర్వాత NCR, NCR నుంచి WCR, WCR నుంచి CR జోన్లోకి అయితే ఎంటర్ అవుతాం. అదంతా కూడా పిట్ లైను. ఆ ట్రైన్ ఏంటంటే రాజ్గిర్ బనారస్. అదిగోండి రాజ్గిర్ బనారస్ బండి. మన బండే హాంకింగ్. మన బండి లోకోమోటివ్ ఏంటంటే WAP7. బనారస్లో బయలుదేరాక నెక్స్ట్ మన బండి వెళ్ళి ఆగేది కాశీ స్టేషన్లో. వారణాసికి సపోర్టింగ్ స్టేషన్ కాశీ. చాలా పెద్దోరు తెలుసా వారణాసియే కాదు, అటు ప్రయాగ్రాజ్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఊర్లు. రాంచీ నుంచి బనారస్ వచ్చే ట్రైన్ అది. ICF కోచెస్తో ఉంది. ఈరోజు మన ఫస్ట్ క్రాస్ ఓవర్ అది. వారణాసి జంక్షన్, వారణాసికి మెయిన్ స్టేషన్ ఇది. ఈ స్టేషన్ని స్కిప్ కొడతాం మనం. జంక్షన్ స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది, ఏ ట్రైన్ లేదు. ఎక్స్క్లూజివ్ లాంజ్ అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 వారణాసి జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దది. రైల్వే జోన్ వచ్చి NR. NER నుంచి NR జోన్కి వచ్చాం. దాటేసాం వారణాసి జంక్షన్.
ఒంటరి వ్యాప్సామని అక్కడ ఉంది. ఎస్సీఆర్ లోకోమోటివ్ రూలింగ్ ఇన్ వారణాసి. మెమో బండి వెళ్ళిపోతుంది వారణాసి జంక్షన్కి. వ్యాప్ 7 వెయిటింగ్ లోపల రావడానికి. ఏమండి అంటారు? అమృత్సర్ మెయిల్. ఇప్పుడు అమృత్సర్ నుంచి హౌరా వెళ్తుంది. మన లోకోమోటివ్ కనిపించిందా? వ్యాప్ 7. అంతా వారణాసియే, ఇంకా దాటలేదు వారణాసి. అదిగోండి అక్కడ ఇంకొక స్టేషన్ ఉంది. అక్కడ కనిపించింది కదా, ఆ స్టేషన్ ఏంటంటే వారణాసి సిటీ స్టేషన్. బనారస్ వేరు, వారణాసి జంక్షన్ వేరు, వారణాసి సిటీ వేరు, కాశీ స్టేషన్ వేరు. ఇంకో క్రాస్ ఓవర్. హైరేజ్ లోకోమోటివ్ వస్తుంది. కింద నుంచి రూట్ ఇది. ఓకా గౌహతి ఎక్స్ప్రెస్. ఓకా నుంచి గువాహటి అయితే వెళ్తుంది. ఓకా గువాహటి ద్వారకా ఎక్స్ప్రెస్ వచ్చేసింది. కాశీ స్టేషన్ మరీ అంత పెద్ద స్టేషన్ కాదు, 3 ప్లాట్ఫామ్లు ఉంటాయి కాశీ స్టేషన్. బనారస్లో బయలుదేరాక ఎక్కడ దాకా 9 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఇక్కడ మనకు క్రాసింగ్ అయితే అవుద్ది. ఏ ట్రైన్తో క్రాసింగ్ అంటే తాప్తి గంగా ఎక్స్ప్రెస్. సూరత్తో బయలుదేరుతుంది తాప్తి గంగా, అక్కడి నుంచి తవే జంక్షన్కి వెళ్తుంది. కాశీ స్టేషన్లో బయలుదేరాక నెక్స్ట్ మన బండి లాగేది చునార్ జంక్షన్లో. గంగా నది ఘాట్ చూసారా? అదిగో తాప్తి గంగా ఎక్స్ప్రెస్. తాప్తి గంగా వెళ్ళిపోతుంది. అది డూన్ ఎక్స్ప్రెస్. హౌరా నుంచి యోగనగరి రిషికేశ్ అయితే వెళ్తుంది బండి. క్రాస్ ఓవర్ అయితే అయ్యింది డూన్ ఎక్స్ప్రెస్. వర్షం స్టార్ట్ అయింది. చినుకులు మామూలుగా లేవుగా. ఫట్ ఫట్ లైన్ సౌండ్ లోపలికి వస్తుంది. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే చూద్దాం. ఇదిగోండి ఈ క్రూజింగ్ స్పీడ్లో క్రూజ్ అవుతుంది బండి. ఇప్పుడు దాకా హయ్యెస్ట్ ఇదే వెళ్ళింది. ఈ లైన్ అయితే 130 లైన్, మెయిన్ లైన్ అనమాట. హౌరా నుంచి ఢిల్లీ వెళ్ళే లైన్ ఇది. ఎక్కిస్తారు 130, కంగారేం లేదు. చునార్ జంక్షన్కి అయితే వచ్చింది బండి. చునార్ తర్వాత మన బండి వెళ్ళేది ఎక్కడికో తెలుసా? మీర్జాపూర్. ఎస్, మీరు విన్నది నిజమే, మీర్జాపూర్ వెళ్తున్నాం మనం. వెల్కమ్ టు మీర్జాపూర్. అదిగో మీర్జాపూర్.
మొన్న భయ్య ఎక్కడున్నాడో, మొన్న భయ్య ఎక్కడున్నా. నెక్స్ట్ వెళ్ళబోయే స్టేషన్ పేరేంటో తెలుసా? వింధ్యాచల్. ఇక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో నెక్స్ట్ స్టాప్. ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి 7 కిలోమీటర్లలో 2 స్టాప్లు ఇచ్చారు. ప్రస్తుతం టైం అయితే చూడండి 11 గంటల 82 నిమిషాలు అయితే అవుతుంది. మనమైతే చేరుకున్నాం మిర్జాపూర్. పాత స్టేషన్ ఎప్పుడుదోలా ఉంది మిర్జాపూర్. మున్నాబాయ్ వెళ్ళొస్తాం, ఓకేనా? మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది కోచ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్బరేలీ. జూన్ 2018 అంట. కొట్టి పడేస్తుంది వచ్చాడు బండి. స్టాప్ లేదు ఆ బండికి ఇక్కడ. నెక్స్ట్ వెళ్ళిపోదాం వింధ్యాచల్. మున్నాబాయ్ బోర్డుకి ఏది పేరు లేదు. వింధ్యాచల్, వింధ్యాచల్ ఇదిగోండి. వింధ్యాచల్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరింది. నెక్స్ట్ వెళ్ళబోయే స్టేషన్ వచ్చి ప్రయాగ్రాజ్ చికోటి జంక్షన్. క్రాస్ ఓవర్ అయితే అవ్వబోతుంది. ప్రయాగ్రాజ్ చికోటి జంక్షన్ ముందు ఎన్ని సోలార్ ప్యానల్స్. ఓహో, ఈ బార్ నుంచి ఆ బార్ దాకా ఉందిగా. వెల్కమ్ టు ప్రయాగ్రాజ్ చికోటి జంక్షన్. ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షన్. ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షన్ ఉంది కదా, చౌకీ జంక్షన్. ఇది వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ ఫర్ ప్రయాగ్రాజ్. దిగుతున్నారు, క్రౌడ్ కూడా ఉంది. అటు సైడ్ వచ్చింది ప్లాట్ఫామ్. ఈ చౌకీ జంక్షన్లో వచ్చేసి 5 నిమిషాలు అఫీషియల్ స్టాప్. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 150 కిలోమీటర్లు ప్రయాణించాం సుమారుగా. ఇప్పుడు ఇందాక ఒక ట్రైన్ క్రాస్ ఓవర్ అయింది కదా ఐషిఎఫ్ కోచెస్తో. వల్సాడ్ నుంచి దానాపూర్ వెళ్ళే బండి అది. సో టైం అయితే చూడండి 1:22 అవుతుంది. మనమైతే బయలుదేరాం. ఈ ప్రయాగ్రాజ్ చౌకీ స్టేషన్ నుంచి బయలుదేరాం. పక్క ప్లాట్ఫామ్లోకి హౌరా ముంబై మెయిల్ అయితే వస్తుంది. అదిగోండి మన బండి ఎలా వెళ్ళిపోతుంది, ఆ బండి అలా వస్తుంది. హౌరా నుంచి ముంబై అయితే వెళ్తుంది ఇప్పుడు ఆ బండి. ఇంకో విషయం తెలుసా, ఈ బండి ముంబై, ఆ బండి ముంబై, వెనకాలే బనారస్ ఎల్టీటీ బండి కూడా వచ్చేస్తుంది. సూపర్ కదా అసలు. ఒకే లైన్లో 3 బళ్ళు బ్యాక్ టు బ్యాక్. ఆ ట్రైన్ నెంబర్ ఎంత తెలుసా? 12321. మన బండి ఆగిందేంటి మళ్ళీ? అదిగో ముంబై మెయిల్ కనిపించిందా? ముంబై మెయిల్, హౌరా మెయిల్, ముంబై మెయిల్. ఈస్టర్న్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది ఆ బండిని. ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షన్. చౌకీ
చూడండి అక్కడ అమృత్ భారత్ రేక్ ఒకటి ఉంది. నా లంచ్ ఇది ఈరోజు బేల్. వెల్కమ్ టు మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ వచ్చింది బండి. ఇక్కడ ఫుల్ వర్షం జతక్కొట్టినట్టు ఉంది. ప్రస్తుతం టైం అయితే చూడండి 3:23 అయితే అవుతుంది. మనమైతే మణిక్పూర్ జంక్షన్కి వచ్చాం. ఆ చెట్టు మీద చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయో. ట్రైన్ ఉంది అక్కడ. మణిక్పూర్ జంక్షన్ అక్కడ ఉంది. ఏం ట్రైన్? ఉత్తరప్రదేశ్ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్, హజరత్ నిజాముద్దీన్, మణిక్పూర్. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 20 నిమిషాల లేట్లో అయితే చేరుకున్నాం ఇక్కడికి. నెక్స్ట్ స్టేషన్ వచ్చి సత్నా జంక్షన్, స్టేషన్ కోడ్ MKP. అటు ప్లాట్ఫామ్లోకి ఒక ట్రైన్ వస్తుంది. ఎక్కడి నుంచి అంటే గ్వాలియర్ జంక్షన్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళే బండి. అది దిగ్గా క్రాస్ ఓవర్ పడద్దు అనుకున్నాను, ఇక్కడ పడింది. మూడు గంటల 25 నిమిషాలకి మనం అయితే బయలుదేరాం ఇక్కడి నుంచి. నెక్స్ట్ సత్నా జంక్షన్. ఇప్పుడే వర్షం కొట్టినట్టుంది. ఫుల్ ప్లాట్ఫామ్లు అన్నీ తడిసిపోయి ఉన్నాయి. లోపల ఇలా ఉంది. సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్. ఇటుపక్క జంక్షన్ రూట్ చూడండి. ట్రైన్లో మటుకు అమ్ముకునే వాళ్ళు చాలామంది వస్తున్నారు. చాలామంది డే వెండర్స్ ఉన్నారు. అండ్ ప్యాంట్రీ కార్ లేదనుకుంటా, మొబైల్ ప్యాంట్రీ అనుకుంటా బండిలో. ప్యాంట్రీ కార్ లేదు, ఈ ప్యాంట్రీ ఒకటే ఉంది, మొబైల్ ప్యాంట్రీ అనమాట. మధ్యాహ్నం లంచ్ కూడా అంత అలా ఏం సరిగ్గా రాలేదు. నేను కూడా బేల్ తినేసి ఊరుకున్నాను. మరి రాత్రికి చూడాలి ఏం తినాలి ఏంటి స్టోరీ అనేది. సత్నా జంక్షన్ దగ్గరలో ఉన్నాం మనం. మళ్ళీ వర్షం తగులుకుంది. మామూలుగా కొట్టట్లేదు బయట, తెలుసా, ఒక విధంగా కొడుతుంది. టప్ 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 సౌండ్లు నాకు వినిపిస్తున్నాయి. అంటే ఏ రేంజ్లో కొడుతుందో ఆలోచించండి. ఎంత లావు ఉంటుంది అర్థం. సత్నాకు వచ్చింది బండి. స్టేషన్ కోడ్ STA. ఫుల్ వర్షం, ఫోన్ బయట పెట్టలేం. ప్రస్తుతం టైం వచ్చేసి 4:41 అయితే అవుతుంది. రైల్వే జోన్ కూడా మారిపోయింది. WCR జోన్లో ఉన్నాం మనం. ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది. ఇందాక మనం ముంబై మెయిల్ చూసాం కదా, ఇప్పుడు మీకు హౌరా మెయిల్ చూపిస్తాను. సోర్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 330 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. నెక్స్ట్ స్టేషన్ వచ్చి మయ్యార్. సత్నా నుంచి బండి బయలుదేరింది. హౌరా మెయిల్ చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు కొంచెం సేపట్లో. ఇదిగో హౌరా మెయిల్. ముంబై నుంచి హౌరా వెళ్తుంది. హౌరా మెయిల్ 12322 ట్రైన్ నెంబర్ దాన్ని. డోర్ దగ్గర వర్షం వచ్చేస్తుందని, లోపలికి నీళ్ళు వచ్చేస్తుందని డోర్ వేసేసారు. అందుకే లోపలికి వచ్చి కూర్చున్నాను. అస్సలు వర్షం తగ్గుముఖమే పట్టట్లేదు. పడతానే ఉంది అలా. మయ్యార్కి అయితే వచ్చింది బండి. ఇప్పుడే ఒక బండి క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. LTT నుంచి పాట్లీపుత్ర వెళ్ళే బండి 12167 ట్రైన్ నెంబర్. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉంది. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? కత్నీ జంక్షన్. ప్రస్తుతం టైం వచ్చి 5:15 అయితే అవుతుంది. ప్రస్తుతం మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే చూద్దాం.
ఇది ప్రస్తుతం మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ 130 ఒక్కసారి ఎక్కిందంతే. దాని తర్వాత అంతా కూడా ఇదే క్రూజింగ్ స్పీడ్. కత్నీ జంక్షన్ అయితే వస్తుంది, దిగుదాం కిందకి. జంక్షన్ ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. మనకి 6:15 అయితే అవుతుంది. కత్నీ జంక్షన్కి వచ్చాం మనం. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది జబల్పూర్లో ఎక్కువ టైమే ఆగుద్ది. డిన్నర్ అక్కడ ఏదో ఒకటి తీసుకోవాలి. లైటింగ్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోద్ది. క్రౌడ్ మటుకు చాలా ఎక్కువ దిగారు, చాలా ఎక్కువ మంది కూడా ఎక్కుతున్నారు. వీళ్ళంతా డైలీ కమ్యూనికేట్ చేసేవాళ్ళు, డైలీ అటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు వీళ్ళంతా. సిగ్నల్ అయితే వచ్చేసింది మన ట్రైన్కి. చలో ఎక్కేద్దాం మనం. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి మన ట్రైన్ బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం అరగంట లేట్లో అయితే ఉన్నాం. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు 428 కిలోమీటర్లు ప్రయాణించాం. గైస్ మనం ఆల్మోస్ట్ జబల్పూర్కి అయితే చేరుకున్నాం. అదంతా మెయింటెనెన్స్ అనుకుంటా, పిట్ లైన్ మెయింటెనెన్స్. అర్థమైంది, అదంతా మెయింటెనెన్సే. ఐసీఎఫ్ రేక్ ఒకటి ఉంది అక్కడ. మందే హాంకింగ్. నాకు తెలిసి జబల్పూర్లో మనకి వాటరింగ్ అది చేస్తారు. ఎందుకంటే పొద్దున్న బయలుదేరింది బండి, మధ్యలో ఎక్కడ కూడా వాటరింగ్ అది చేయలేదు. కొంచెం ఇవన్నీ షంటింగ్ లోకోమోటివ్లు అనుకుంటా. షంటింగ్ లైట్ అయితే ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది. అదిగో జబల్పూర్ రైల్వే స్టేషన్. జబల్పూర్ దగ్గర ఒక వాటర్ ఫాల్ ఉంది తెలుసా? నేను కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎక్స్ప్లోర్ చేయాలి సూన్. అదిగో వచ్చేసాను జబల్పూర్. అటుపక్క ప్లాట్ఫామ్లో ఏదో బండి ఉంది, చూద్దాం. అఫీషియల్ స్టాప్ వచ్చి 10 నిమిషాలు. నాకు తెలిసి కొంచెం టైం పడుతుంది అనుకుంటా, ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉందిగా. ఆ బండి ఏంటంటే జబల్పూర్ అయోధ్య క్యాంట్, అయోధ్య ధామ్ వెళ్తుంది. అయోధ్య కంటోన్మెంట్ కాదు, అయోధ్య ధామ్. టైం వచ్చి 7:40 అవ్వబోతుంది. రెడీగా ఉన్నారు స్టాఫ్ వాటరింగ్కిను, నెక్స్ట్ క్లీన్ చేయడానికి. అయోధ్య ధామ్ వెళ్తుంది ఆ బండి, ఐసీఎఫ్కి వచ్చేస్తూ ఉంది. మనం 520 కిలోమీటర్లు అయితే పూర్తి చేసుకున్నాం సోర్స్ స్టేషన్లో బయలుదేరాక. స్టేషన్ అయితే మటుకు ఫుల్ రష్గా ఉంది. ఫుడ్ ఇడ్లీ దొరుకుతుంది. ఇడ్లీ ఎలా ఉంటుందని కొంచెం భయంగా ఉంది అంతే. ఇడ్లీ సాంబార్ వేసి ఇచ్చేస్తున్నారు. ఇంకా ఏమీ చేయలేక సాంబార్ ఇడ్లీ తీసుకున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. 30 రూపాయలు అంట, వేడిగా ఉంది. నిజం చెప్పాలంటే ఇడ్లీ సాంబార్ బాగానే ఉంది, అంత తీసి పడేయక్కర్లేదు. ప్రస్తుతం టైం అయితే చూడండి 7:50 అవుతుంది. సిగ్నల్ అయితే ఇంకా రాలేదు.
7:55 అవుతుంది. సో బండి అయితే బయలుదేరింది. అయోధ్యధామ్ బండి ఇంకా బయలుదేరలేదు, అక్కడే ఉంది. మన బండి అయితే బయలుదేరింది. మనమైతే లేట్లోనే ఉన్నాం. అప్రాక్సిమేట్గా ఒక 40 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. ఈ స్టేషన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చూడండి, ఇవి జబల్పూర్. సో మన జర్నీ అయితే ఇంకా అలా కొనసాగుతూ ఉంది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి శ్రీధామ్. ఈ టోటల్ జర్నీలో మనం 3 స్టేట్లను అయితే కవర్ చేస్తాం అనమాట. ఉత్తరప్రదేశ్లో బయలుదేరుతుంది బండి, మహారాష్ట్ర చేరుకుంటుంది, మధ్యలో ఎంపీ మీదుగా మన ప్రయాణం అయితే ఉంటుంది. సో గైస్, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది. నేనైతే ఈరోజు వ్లాగ్ క్లోజ్ చేసి రేపు మార్నింగ్ మాట్లాడదాం అనుకుంటున్నాను. 4-5 డేస్ నుంచి సరిగ్గా నిద్ర లేదు నాకు. ఈరోజు ఆరామ్సే పడుకుంటా. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. వెల్కమ్ టు మహారాష్ట్ర. రాత్రి మనం మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర అయితే ఎంటర్ అయ్యాం. వావ్, ద బ్యూటీ ఆఫ్ మహారాష్ట్ర. ప్రస్తుతం మన ట్రైన్ నాసిక్ రోడ్ దాటి ఇగత్పురికి ఆన్ ద వేలో ఉన్నాం అనమాట. వావ్, ఏంటిది, కేరళలో ఉన్నానా మహారాష్ట్రలో ఉన్నానా? వాట్స్ హ్యాపెనింగ్ అమ్మా? వాట్ ఏ క్లైమేట్ అబ్బా! అసలు మహారాష్ట్రనా మజాకానా? అదిరిపోయింది అసలు, సూపర్. వెస్ట్రన్ ఘాట్స్ అంటే మామూలుగా ఉండవు, మ్యాట్రే వేరబ్బా. ప్రస్తుతం టైం అయితే చూడండి 8:15 అయితే దాటింది. ఏం వ్యూస్ అసలు, గ్రీన్ కార్పెట్ లో ఉన్నట్టున్నాను నేను. వావ్ వావ్ వావ్, ఎనమా కన్నా సౌఖ్యమా అన్నట్టుంది. ఏం లొకేషన్, సగం కొండ ఫాగ్లోనే ఉంది. బ్యూటిఫుల్ లొకేషన్ అసలు. అందుకే అంటారు మహారాష్ట్ర, మాన్సూన్ స్పెల్స్ మహారాష్ట్ర ఈజ్ ఈక్వల్ టు మ్యాజిక్. ల్యాండ్స్కేప్స్ని ఎంత పొగిడినా తప్పులేదు, ఎంతసేపు మాట్లాడినా కూడా తప్పులేదు అనేది నా ఫీలింగ్. ఏమంటారు మీరు గైస్? ఇంకొకసారి చెప్తున్నాను, చాలా మంది చాలా వీడియోలు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఉన్నది ఒకరినే, అన్ని ప్రయాణాలు ఒక రోజే చేయలేను. కొన్ని డేస్ పట్టచ్చు, కొన్ని మంత్స్ పట్టచ్చు, కొన్ని ఇయర్స్ అయినా పట్టచ్చు, బట్ అన్ని ప్రయాణాలు చేస్తా. ఆ దాంట్లో మీరు ఓన్లీ ట్రైన్ బ్లాగ్సే చూస్తున్నారు, మిగతా ఏం చూడట్లేదు. ఆ మిగతా కూడా చూసారంటే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు బాగా అవకాశం కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైనా కూడా నాకు ఖర్చుతో కూడుకున్న పనే కదా. ట్రైన్లో కంటే పర్ డేకి నాకు 4,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవుద్ది. అది ఎలాగవుద్ది? హోటల్ తీసుకోవాలి, ఫుడ్, ట్రైన్ టికెట్. నేను చెప్పేది మినిమం కాస్ట్. చాలా మంది అడుగుతారు, నువ్వు వెళ్ళిన ప్లేస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అని. నేను వెళ్ళిన ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ కింద పెడుతున్నాను. ఆ వీడియోస్ కూడా చూసారంటే నాకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. ప్రస్తుతం మనం ఉన్నది ఇగత్పురి యార్డ్ నుంచి స్టేషన్కి వెళ్ళాలి. మనం ఆన్ టైం ఉన్నాం ప్రస్తుతానికి అయితే. 1 నిమిషం 2 నిమిషాలు లేట్లో అయితే చేరుకోవచ్చు మనం ఇగత్పురి.
ఇగత్పురియా. స్లోగా షంట్ అవుతుంది బండి. యార్డ్ అని చెప్పాను కదా, యార్డ్ అదిగోండి, గూడ్స్ యార్డ్ మొత్తం. మనం ఎలా వచ్చాం. ఆ గోళ్ళ మీద చూడండి, మొత్తం వచ్చాయి చెట్లు. ఆ గ్రీన్ కలర్ కూడా ఎంతలా ఉందంటే, ఆ గ్రీన్ అబ్బా. ఇల్లు పైన చూడండి, బ్యూటిఫుల్. రేకుల మీద కూడా మొక్కలు వచ్చాయి. అదిరిపోయింది కదా ఇల్లు. మన బండి ఇలా వచ్చింది, అటు సైడ్ నుంచి తపోవన్ వెళ్ళిపోతుంది. తపోవన్ ఎక్స్ప్రెస్ ఇగత్పురి. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 5 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం. యార్డ్ దగ్గర ఆపేశారు. ఆపిన దగ్గర నుంచి మనకి కొంచెం లేట్ అయింది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లాంటిది ఏం తీసుకుందాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. తర్వాత స్టేషన్ వచ్చి కళ్యాణ్ జంక్షన్కి వెళ్తాం మనం. వడపావ్ తీసుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్. 8:27 అయితే అవుతుంది. వడపావ్ తీసుకున్నాం. వేడిగా ఉంది వడపావ్. ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ నా బ్రేక్ఫాస్ట్ అయితే తింటా. మహారాష్ట్రలో చాలామంది బ్రేక్ఫాస్ట్ కింద వడపావ్ తీసుకుంటారు. వడపావ్ అయిపోయింది, అదిరిపోయింది, బాగుంది. 1378 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం మనం సోర్స్ స్టేషన్లో బయలుదేరాక. బనారస్ నుంచి ఇగత్పురి చేరుకునేటప్పటికి మనం 1378 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ స్టాప్ కళ్యాణ్ జంక్షన్. ఎగ్జాక్ట్లీ 5 నిమిషాల్లో బయలుదేరిపోయింది బండి. ఇగత్పురి నుంచి మన బండి బయలుదేరింది కదా. అటు సైడ్ నుంచి బండి వస్తుంది, అదిగోండి, వ్యాప్ 7 లోకోమోటివ్ సాకేత్ ఎక్స్ప్రెస్. అయోధ్య అయితే వెళ్తుంది అనమాట ముంబై నుంచి. ముంబై ఏ స్టేషన్ నుంచి అనుకుంటున్నారు? ఎల్టీటీ నుంచి వెళ్తుంది. అయోధ్య కంటోన్మెంట్, ముంబై ఎల్టీటీ, అయోధ్య కంటోన్మెంట్. చూసారా వెనకాల లోగోలు ఉన్నాయి. ఇగత్పురి ఉంది కదా, ఇక్కడి నుంచి కళ్యాణ్ సుమారు 60 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మన ప్రయాణం 60 కిలోమీటర్లు. ఏంటి అసలు ఎక్కడున్నాం మనం? దిస్ ఈజ్ బ్యూటిఫుల్ మహారాష్ట్ర. వావ్, ఇది కదా మనకు కావాల్సింది. పక్కనే చూడండి ఎలా ఉందో. బ్యూటీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. అరే అటు సైడ్ ట్రైన్ వెళ్ళిపోతుంది, కనిపించిందా మీకు? అదిగో వందే భారత్ వెళ్ళిపోతుంది ఏదో. బ్యూటిఫుల్ లొకేషన్. వావ్. వందే భారత్ చూపిస్తాను. టర్నింగ్ కొడుతుంది అక్కడ, కనిపించదు అనుకుంటా. అదిగో వాట్ ఏ విజువల్ అబ్బా. కలర్ కాంబినేషన్ చూడండి.
వెళ్ళే దారిలో చిన్న వాటర్ ఫాల్, అదిగో అక్కడ ఉందా, కిందకు కూడా వెళ్తుంది. మీకు సౌండ్ వినిపించదు కానీ నాకు వినిపిస్తుంది. నాకు వాటర్ ఫాల్ అని చెప్పాను కదా, అదే వాటర్ ఫాల్. మొత్తం వాటర్ ఫ్లో అవుతుంది ఇటు సైడ్ అంతా. క్రేజీ ఉన్నాయి అసలు ఆ లొకేషన్స్. టనల్లోకి వెళ్ళడం స్టార్ట్ అవుతున్నాం మనం. ల్యాండ్స్కేప్ అసలు మ్యాన్, బ్యూటీ 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 బ్యూటిఫుల్. ఇటువైపు కూడా ఫుల్ టనల్స్ ఉన్నాయి. టనల్స్ లోపల నుంచే మన ప్రయాణం ఉంటుంది. చూసారా పావు మెలికలు ఎలా తిరుగుతుందా. ల్యాండ్ స్లైడ్స్ అవి అవ్వకుండా ఇండియన్ రైల్వేస్ చూడండి ఫెన్సింగ్ ఎలా వేసిందా. కనిపించిందా? మంచి ఐడియా. క్రాస్ ఓవర్. ఘాట్లో క్రాస్ ఓవర్. ఈ ట్రైన్కి కూడా నాకు తెలిసి వెనకాల లోకోమోటివ్లు ఉంటాయి. 1 2 3 అది స్టోరీ. ఇప్పుడు వెళ్ళింది కదా కాశీ ఎక్స్ప్రెస్, ఎల్టీటీ నుంచి గోరఖ్పూర్ అయితే వెళ్తుంది. వెల్కమ్ టు ముంబై. అమ్మా ఇలా ముంబై ఎంటర్ అయ్యాం వర్షం. కళ్యాణ్కి ముందు బండి అయితే ఆగింది. గివెన్ షెడ్యూల్ కన్నా ముందు వెళ్ళిపోతున్నాం, అందుకే ఆపేసారు. కళ్యాణ్ జంక్షన్. ఆన్ టైం వచ్చింది బండి. నెక్స్ట్ మన బండి తానే వెళ్తుంది. 10 గంటల 18 నిమిషాలు ఆన్ టైం అయితే వచ్చింది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 3 నిమిషాలు. 10 గంటల 21 నిమిషాలకు బయలుదేరాలి కళ్యాణ్ జంక్షన్ నుంచి. పక్క ప్లాట్ఫామ్లోకి 22, 322 రాజధాని ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. కళ్యాణ్ నుంచి మన బండి బయలుదేరింది. నెక్స్ట్ స్టేషన్ తానే, తానే తర్వాత దాదర్, దాదర్ తర్వాత సిఎస్ఎంటి.
బనారస్లో ఫుల్ అయిన ట్రైన్ కళ్యాణ్ వచ్చింది కదా, కళ్యాణ్లో కూడా ఎటువంటి రష్ దిగలేదు, ఎటువంటి క్రౌడ్ కూడా దిగలేదు. ఒకవేళ దిగినా కూడా లోకలైట్స్ అది ఎక్కేశారనమాట. లోకల్ ట్రైన్ అయినా ఈ ట్రైన్ అయినా ఒకటే, వాళ్ళకి ఇంకా ఎక్కేసి ప్రయాణిస్తున్నారు. సో మనం వెరీ సూన్ మన డెస్టినేషన్ స్టేషన్కి అయితే చేరుకోబోతున్నాం. తానే వచ్చింది బండి, కళ్యాణ్ తానే రెండు పక్క పక్కనే ఉంటాయి. అండ్ ఇంకో విషయం, WCR నుంచి CR జోన్కి వచ్చాం మనం. ఎప్పుడు నేను చెప్పలేదు అంతే. ముంబైలో అంటే పిసుక్కొని వచ్చేస్తుంది వాన. అసలు లిటరల్లీ వర్షం ముంబై ఇస్ మ్యాజిక్ అంతే. జస్ట్ అలా వేడవుతుందంటే చాలు వర్షం ఫుట్ 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 అని పడిపోతుంది. మనం ఎన్ రూట్ టు దాదర్ సెంట్రల్. మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది బండి. దాదర్ సెంట్రల్కి వెళ్ళిపోతుంది బండి. అదంతా పిట్ లైన్. దాదర్ సెంట్రల్. దాదర్లో ఎంతమంది దిగుతున్నారో చూడండి. ఫుల్ క్రౌడ్ దిగిపోతుంది ఇక్కడ. పక్కది ఏసీ ట్రైన్, ఏసీ లోకల్. మామూలుగా లేదుగా ఏసీ లోకల్. తను రచ్చ రచ్చ అసలు మామూలుగా లేదు. దాదర్ తర్వాత ఇలా ఉంది ట్రైన్. దాదర్ సెంట్రల్ నుంచి ఇంకా బయలుదేరలేదు, బట్ మ్యాక్సిమం ఖాళీ అయిపోయింది. దాదర్ సెంట్రల్ నుంచి బయలుదేరింది. నెక్స్ట్ ఇంకా మన డెస్టినేషన్ స్టేషన్ అయిన ముంబై CSMT. అటు సైడ్ అంతా యార్డ్ లాగా ఉంది, ట్రైన్లు ఉన్నాయి, షంటింగ్ లోకోమోటివ్లు అయిపోండి. యార్డే. మన ట్రైన్ ఓవర్టేక్ కూడా అయింది కස්සరి. షంటింగ్ లోకోమోటివ్. ఎత్తుకోండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్. అటు సైడ్ వచ్చింది ప్లాట్ఫామ్. తిరుపతి కొల్హాపూర్ ముంబై బండి అది. అండ్ ఇటు పక్క ఏం బండి ఉంది? రాజధాని ఎక్స్ప్రెస్, పుష్పుల్ రాజధాని ఉంది. మళ్ళీ ఓవర్టేక్ చేసిన మధ్యలో. CSMT హజరత్ నిజాముద్దీన్. ప్లాట్ఫామ్ నెంబర్ 17లోకి వచ్చాము మనం. షెడ్యూల్ కన్నా 4 నిమిషాల ముందైతే తీసుకొచ్చింది బిఫోర్ టైం బండి. ఏం చెప్పను, ఇలా ఉండాలి కదా ట్రైన్ జర్నీస్ అంటే. ట్రైన్లో ఒకటే కొరత ఏంటో తెలుసా, అది ప్యాంట్రీ కార్ లేకపోవడం. ప్యాంట్రీ కార్ లేకపోవడం వల్ల మొబైల్ ప్యాంట్రీ ఫుడ్ అంత సప్లై సరిగ్గా లేదనే చెప్తాను. 100%. వాటర్ అయితే ఉంది కానీ స్నాక్స్ ఫుడ్ అయితే రాలేదు. ఏదో నామకే వాస్తు ఒకసారి తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయారు అంతే. తీసుకొచ్చి ఒకసారి 2 సార్లు అలా అలా తిరిగారు అంతే. దాని తర్వాత అసలు ఫుడ్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంది ఈ ట్రైన్లో. అండ్ జర్నీ అయితే చూసారు కదా మీరు. దాదర్లో అబ్బా ఎంతమంది దిగారంటే అంతమంది దిగారు. వర్కులు జరుగుతున్నాయి ఇక్కడ ఏయో. అండ్ లగేజ్ అయితే అన్లోడ్ చేస్తున్నారు. మనల్ని పుల్ చేసిన లోకోమోటివ్ 37229 P7. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ CSMT ముంబై మహారాష్ట్ర.